ఆయన లా ఆఫ్ కర్మ గురించి మాట్లాడారు. అంటే కర్మ సిద్ధాంతము. ఆ కర్మ సిద్ధాంతాన్ని మనము తెలుసు, కానీ నిజంగా జీవిస్తున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. మనం దేనికి భయపడక్కర్లే, మన ఓన్ కర్మలకే మనం భయపడాలి. ఒక మర్డరరు ఒక మంచి అతని గురించి మాట్లాడారు పోల్చుకొని. సో వేరే వాళ్ళకి మనం ఎంత కీడు చేస్తున్నాము, వేరే వాళ్ళకి మనం ఎంత మంచి చేస్తున్నాం అన్నది మీకే తెలుస్తుంది. అది కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవడం వేరు, కర్మ సిద్ధాంతాన్ని మన కణకణంలో అలవర్చుకోవడం వేరు, దాన్ని ఆచరించడం వేరు. సో ఈ రెండు వేరుగా ఉన్నాయి. కర్మ సిద్ధాంతం గురించి ఇది వేరు, జీవించడం వేరు. ప్రతిదీ కూడా మనం అకౌంట్ బుక్ ఉంటుంది, అన్నీ రాస్తూ ఉంటారు. మనం ఏదో మనకు తెలియదులే, ఒక్కడివే చేస్తున్నాం కదా, మన మైండ్లో ఉందో ఎవరు తెలుస్తుంది, మన ఉద్దేశాల్లో ఉన్నాయి ఎవరు తెలుస్తుంది అని అనుకుంటాం. అన్నీ రికార్డ్ అవుతుంటాయి ఇక్కడ. నేను ఇక్కడి నుంచి మంచి మాటలు మాట్లాడవచ్చు, ఇక్కడి నుంచి నేను అందరినీ తిట్టుకుంటూ ఉండొచ్చు, అన్నీ రికార్డ్ అవుతాయి. ప్రతిదీ ఒకటే కోణంలో ఉండాలి. ఉద్దేశాలు, ఆలోచనలు, మాటలు, చేతలు, భావనలు అన్నీ ఒకటే తీటుగా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. సో ఎక్కడ కూడా మనము హాని చేయకుండా ఉండాలి. ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా మనం హాని చేయకుండా ఉండాలి. ఈ 5 క్షేత్రాలు కర్మక్షేత్రాల్లోకి వస్తాయి. ఉద్దేశాలలో, ఆలోచనలు, భావనలు, మాటలు, చేతలు, ఈ 5 క్షేత్రాలు కర్మక్షేత్రాలు. ఈ ఐదిట్లో మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. లా ఆఫ్ కర్మ అంటే అదే. నువ్వు ఏది ఇస్తావో అదే తిరిగి వస్తుంది. జనరల్గా మనకి ఏం కావాలో తెలుసుకోం ఫస్ట్. వేరే వాళ్ళు మనకి ఏది ఇస్తారో మనం అదే ఇస్తాం, అవునా కదా? కానీ అట్లా కాదు కర్మ పనిచేసేది. మీకేం కావాలో అదే ఇవ్వండి, అదే వస్తుంది. ఫస్ట్ మీకు ఏం కావాలో ఏంటో తెలుసుకోండి. మీకు రెస్పెక్ట్ కావాలా, రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ వస్తుంది. మీకు ప్రేమ కావాలా, ప్రేమ ఇవ్వండి, ప్రేమ వస్తుంది. నాకు వాళ్ళ ప్రేమను ఇవ్వలేదు కాబట్టి నేను ప్రేమను ఇవ్వను, నాకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను రెస్పెక్ట్ ఇవ్వను కాదు. నీకు రెస్పెక్ట్ కావాలా, రెస్పెక్ట్ ఇవ్వు, రెస్పెక్ట్ వస్తుంది. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అన్నారు. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అన్నారా? సో ప్రతిదీ కూడా మనకి ఏం కావాలో మనం వేరే వాళ్ళకి ఇస్తే అది మనకు వస్తుంది. ఎప్పుడు కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని మనము మైండ్లో పెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అప్పుడే మనము మెల్లిమెల్లిగా మనం కర్మలను చేసి అక్కడ పై లోకాల్లో మనకు ఆయన అన్నారు వీసా పాసు అన్నారు. అక్కడ వీసా పాసు ఎలా వస్తుంది? సకర్మలు చేసుకుంటేనే వస్తుంది. మాట్లాడడం వల్ల రాదు, అన్ని సక్రమంగా ఉంటేనే వస్తాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని చేతులు జోడించుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని విని నేర్చుకుంటే అందరికీ అది వస్తుంది. అది నేర్చుకుంటారు, కణకణంలోకి ఉంటుంది. లా ఆఫ్ కర్మ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనకి ఆఖరి రోజున మనకి ఆయన చక్కని మెసేజ్ ఇచ్చారు, మనం అది పాటిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.